మేడం ఎట్లా ఉంది మీ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి ఏమైనా జరుగుతుందా? మార్పు రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలోనా రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనా? ఇప్పుడు అభివృద్ధి ఏం లేదు. కేసీఆర్ గారు ఉన్న 10 సంవత్సరాల పాలననే మాకు 3 రిజర్వాయర్లు వచ్చినాయి. రిజర్వాయర్ల ద్వారా బోలెడన్ని నీళ్ళు వచ్చినాయి. మంచిగా వ్యవసాయం చేసుకున్నాము. మహిళలకు కావాల్సిన మహిళలకు, రైతులకు కావాల్సిన రైతులకు పథకాలు అంటే కరెక్ట్ టైంలు ఇచ్చిర్రు. సస్యశ్యామలంగా అభివృద్ధి చెందిందంటే ఆ 10 సంవత్సరాలు. నేను వచ్చిన తర్వాతనే రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తుందంట. మహిళా సాధికారత కోసం పనిచేస్తుంది, కోటీశ్వరాలను చేస్తున్నారు. మహిళలకు ఇంట్లోనే 4 గోడల మధ్య నుండి వ్యవసాయం చేసుకొని పిల్లలను చూసుకునే మహిళలకు ఒక ఫ్రీ బస్ అనే ఒక పథకం పెట్టి రోడ్ల మీద తిరుగుర్రి, ఊర్ల పట్టి తిరుగుర్రి అని అది ఒక పెద్దపీట వేసిరు తప్ప ఇంకే పెద్దపీట వేసింది అయితే లేదు. నిన్న సీతక్క చెప్తుంది కదా, మేము మహిళల కోసం మా ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది, రేవంత్ అన్న సాధికారతలు అని చెప్పి మాట్లాడుతారు కదా. అది మహిళల కోసం ఏం చేస్తుంది? 2500 రూపాయలు ఇస్తానని హామీలు ఇచ్చిరు. ఆ హామీ నెరవేరిందా? సంవత్సరానికి కోట్ల రుణాలు ఇస్తున్నాం మేము మహిళా సంఘాలకు అని చెప్పి. వాటికి పేర్లు ఉండాలి కదా, ఏ రుణాలు ఇస్తున్నారో. ఇచ్చినటువంటి ఎన్నో పథకాలనే ఇప్పుడు తీసేసిరు. మహిళలకు కేసీఆర్ కిట్ ఇచ్చేది. ఆడపిల్ల ఉడితే 13,000 ఇచ్చేది, మోపిల్లగాడు ఉడితే 12,000 ఇచ్చేది. అదేమన్నా ఇప్పుడు అమలవుతుందా? లేదు కదా. మళ్ళీ 1,00,000 రూపాయలు ఇస్తామన్నారు మహిళలకు. కళ్యాణ లక్ష్మితో పాటు ఈరోజు తులం బంగారం ఇస్తామన్నారు. ఎక్కడ పోయింది అది మరి తులం బంగారం? ఉన్న కళ్యాణ లక్ష్మి కూడా మొన్న ఒకటి చూసినాం, ఆమె పెళ్ళైన తర్వాత ఇవ్వాల్సింది పాపని ఎత్తుకొని వచ్చినాక ఇచ్చారు. గంత ప్రాసెస్ నడుస్తుంది కళ్యాణ లక్ష్మి. అట్లుంది తులం బంగారం. ఎప్పుడు? రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో తులం బంగారం ఇస్తా అన్నారు. ఇచ్చిండ్రా? లేదు కదా. కేసీఆర్ గారు అనుకున్న ప్రకారం 1,00,000 రూపాయలు ఇచ్చిండ్రు. ఆ ప్రభుత్వం చేసింది అభివృద్ధి. మహిళలకైనా, రైతులకైనా, పిల్లలకైనా చదువుకునేందుకు ఎన్నో మంచి కస్తూర్బా స్కూల్స్ కావచ్చు, మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే కావచ్చు, మంచి మంచి స్కూల్స్ పెట్టి ఇవాళ మంచిగా పిల్లల భవిష్యత్తు మంచిగా సక్రమంగా నడుస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి భాష మీద కొంత చర్చ నడుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అది చూస్తా ఉంటే? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడు. అస్సలు ముఖ్యమంత్రి హోదాలు ఉన్నట్టు మాట్లాడతలేడు ఆయన. జెడ్పీటీసీ స్థాయి నుంచి వచ్చిండు కదా, అదే స్థాయిలో ఊరు స్థాయిలో మాట్లాడినట్టుగానే అనిపిస్తుంది తప్ప ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మాట్లాడుతున్నట్టు అయితే అనిపిస్తలేదు. అసభ్యకరంగా వినాలని కూడా అనిపించదు. ఆ స్పీచ్ పెడితే వినాలని కూడా అనిపించదు. ఏమో గలీజ్ వర్డ్స్ అనిపిస్తారు. తెలంగాణ కష్టపడి సాధించిన కేసీఆర్ గారు ఆయన ఏజ్ కన్నా రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక తండ్రి లాంటి స్థానంలో ఉంది. ఆయన కూడా చచ్చిపోవాలని మాట్లాడతాడు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు ఆయనకు ఒక సీఎం హోదాలు ఉండే ఆయనకు అర్థం కాదు. కనీసం ఆయనకు చెప్పేటోళ్ళన్నా పక్క పంటి ఉండేటోళ్ళు ఇట్లా మాట్లాడొద్దని 2 సంవత్సరాలు అవుతుంది. అంతకుముందు అంటే వేరు. కనీసం సీఎం హోదాలు ఉన్నప్పుడైనా ఒక పద్ధతి మార్చుకోవాలి, ఒక పద్ధతి ప్రకారం మాట్లాడాలని మరి పక్కకున్న మినిస్టర్స్ వాళ్ళైనా చెప్పాల్సింది కదా. ఇప్పటివరకు ఏ మార్పు లేదు. ఇట్లనే చూస్తే ప్రజలు ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎలక్షన్లలో మంచి టీఆర్ఎస్ పార్టీ గెలుపుకు పట్టం కట్టారు. రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్లు కావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ వస్తుంది. మొత్తం నెక్స్ట్ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఫామ్ అయితే కేసీఆర్ గారు సీఎం అవుతారు. 32 వరకు నేనే సీఎం గుంటా. ఆ 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ఆయన పాలనలో రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో ప్రజలందరూ చూసిరు. ఈ రోజు ప్రజలందరూ నా వైపే ఉన్నారు అంటున్నారు రేవంత్ రెడ్డి గారు. తెలంగాణను దోచుకుంటే ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో తెలంగాణ ఉండకపోతుండే. అభివృద్ధి పనులు కూడా జరిగినాయి. ఈరోజు 33 జిల్లాలలో ఎన్ని కలెక్టరేట్లు కట్టినాం, ఎన్ని పల్లె ప్రకృతి వనాలు కట్టినాము, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఇచ్చినాం. ఎన్ని అభివృద్ధి పనులు జరిగినాయి. అవన్నీ దోచుకోవడం అంటారా? ప్రజలకు మంచి ఫలాలను అందజేసిండు. భారతదేశంలో మన తెలంగాణ వైపు ఇతర రాష్ట్రాలు చూసే విధంగా అభివృద్ధి చేసిండు. ఇది జన్మల అంత భావోద్వేగానికి గురై అంత ఆవేదనతో మాట్లాడుతున్నారు. కొట్టి చంపాలి అంటుండు. నేను ఇది ప్రజాస్వామికంగా చెప్తున్నా, నేను ఒక అథారిటీ చెప్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అది భావోద్వేగం కాదు, భయంతో మాట్లాడుతున్నాడు. భయంతో ఎక్కడ కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తే నాకు ఎక్కడ దడిచిపోతుందో అని ఒక భయంతో, ఒక అభద్రతా భావంతో మాట్లాడుతుండే తప్ప అది భావోద్వేగంతో ఏదో తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమాభిమానాలతోటి మాట్లాడినట్టయితే ఏ క్వశ్చన్ కూడా అనిపించట్లేదు. రుణమాఫీ కూడా ఎక్కడేసిరండి? రుణమాఫీ కూడా వేయలేదు. చాలా మంది రైతులకు రుణమాఫీ వేస్తామని ఆశ చూపించారు. 1,00,000 రూపాయల వరకు ఏదో వేసినట్టు నామకే వస్తే వేసిరు. ఇవాళ రైతు బంధు ఉన్నది కార్యక్రమం. అది ఎంతవరకు బంధులాగా ఎంతవరకు సహాయపడుతుంది? ఇప్పుడు 4 సార్లు రావాల్సింది ఇప్పటికి 2 సార్లనే వచ్చింది. రైతు రుణమాఫీ రాలేదు. ఇవాళ యూరియా కోసం మళ్ళీ లైన్లో నిలబడే పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకు యాప్ తెచ్చిందంట యూరియా కోసం లైన్లలో నిలబడే తిప్పలు లేకుండా రైతు. నిజంగా నీకు యూరియా సమృద్ధిగా ఉంటే నువ్వు షాప్లలో యథావిధిగా ఇంతకుముందు గవర్నమెంట్ ఎట్లుందో అట్లనే పెడితే పోయి తెచ్చుకుంటారు కదా. దానికి ఒక కొత్త యాప్ క్రియేట్ చేయడం ఎందుకు? నార్మల్ రైతులకు యాప్ యూజ్ చేస్తుందా? అర్థం ఉండాలి కదా. యాప్ యూజ్ చేయరానప్పుడు వాళ్ళు ఎట్లా పోయి తెచ్చుకుంటారు? అన్ని కోణాలలో ఆలోచించాలి. యాప్ కూడా కొంత తెలుస్తలేదు అని చెప్పి మళ్ళీ కార్డులు తెస్తున్నట.
ఇక అంతే ఒకటి పెడతాడు, అది పబ్లిక్లోకి రీచ్ కాకపోతే మళ్ళీ ఇంకోటి పెడతాడు. ఇది టైం పాస్, ఒక జోకర్ ప్రభుత్వం నడుస్తుంది మన తెలంగాణలో. ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఏ విధంగా ఉంది? రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్పాలి? ఎంత తొందరగా తెలంగాణలో ఈ 2 సంవత్సరాలు ఎట్లాగో 2024, 2025 చూస్తూనే గడిచిపోయింది, మన ప్రజలందరికీ తెలుసు. అంతే తొందరగా ఈ 2 సంవత్సరాలు కూడా గడిచిపోవాలి. మళ్ళీ తెలంగాణ ప్రభుత్వంలో, మళ్ళీ కేసీఆర్ గారి పాలనలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మేము మహిళలందరం కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.